హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఐబీపీఎస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది, ముఖ్యంగా ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి. సో ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఈరోజు మనకు అఫీషియల్గా నోటీస్ రావడం జరిగింది. మరి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఈ నెల 30 తేదీ ఓపెన్ అవుతాయి. మరి ఇప్పుడైతే ఈ యొక్క నోటీస్లో ఎగ్జామ్ అంటే మనకు ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, ఏ డేట్కు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ జాగ్రత్త మీరు గమనించండి. అయితే ఇక్కడ జేఈ పేరుతో మనకు ఇక రైల్వే నుంచి కూడా ఇప్పటికే మనకు ఐబీపీఎస్ నుంచి ఒక పక్క వేకెన్సీస్, ఎస్ఎస్ నుంచి ఒక పక్క వేకెన్సీస్, ఇదే సమయంలో ఆర్ఆర్బీ నుంచి కూడా మనకు ఇప్పటికీ ఆర్పిఎఫ్ అయిపోయింది, టెక్నీషియన్స్ అయిపోయింది, మరి ఏఎల్పి కూడా అయిపోయింది. ఇప్పుడు అదే కోవలో ఆర్ఆర్బీ జేఈ రావడం జరిగింది. జేఈ అయిన తర్వాత ఎన్టీపీసీ, ఆ తర్వాత గ్రూప్ డి వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకంటే జూలై 30th 2024 నాడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ 29th లాస్ట్ డేట్ అనమాట. ఏజ్ ఎంత ఉండాలంటే 8 to 36. యాక్చువల్లీ మనకు 8 to 33 ఉండాలి, కానీ మనకు నోటిఫికేషన్ గత 5 ఏళ్ళ నుంచి లేదు కాబట్టి, మరి కరోనా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ అనేది 3 ఏళ్ళు పెంచడం జరిగింది. ఈ యొక్క ఏజ్ పెంచింది అనేది ఓన్లీ కేవలం ఈ నోటిఫికేషన్స్ మాత్రమే, నెక్స్ట్ అయితే ఉండదు మీరు భావించండి. ఎప్పటికంటే 1/1/2025 నాటికి, వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి మీ యొక్క ఏజ్ అనేది 8 నుంచి 36 ఉండాలి. మరి బీసీ వాళ్ళకైతే మాత్రం మరో 3 ఏళ్ళ వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే మరో 5 ఏళ్ళు ఉంటుంది. ఓకేనా? మరి ఎంత వేకెన్సీ ఉందంటే మొత్తం 7,934 వేకెన్సీ ఉంది. అంటే ఇది భారీ సంఖ్యనే. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఏఎల్పి వచ్చింది, కానీ వేకెన్సీ బాగా 3 times పెరిగింది. టెక్నిక్స్ వచ్చింది, అది కూడా పెరిగింది. సో ఇది కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. మంచి సాలరీ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది మనకు ఉంటుంది. ఇది మనకు సంబంధించి. మరి అయితే ఫీజు ఎంత కట్టాలంటే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 500 రూపాయలు కట్టాలి, ఓన్లీ మేల్కి మాత్రమే. అయితే మీరు 500 కట్టింది మళ్ళీ మనకు ఫీజు ఎన్నికి వస్తుంది, ఎంత ఎన్నికి వస్తుంది, 400 రూపాయలు మళ్ళీ మనకి ఎన్నికి వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ఫీజు అనేది తిరిగి మీ యొక్క అకౌంట్లో 400 రూపాయలు మీకు అకౌంట్లో పడుతుంది. అంటే మనం ఎంత ఫీజు కట్టినట్టు 100 రూపాయలు మాత్రమే. మరి అన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఫీమేల్స్, ఫీమేల్స్, ఎక్సర్విస్ మెన్, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అందరికీ ఫీజు ఎంత అంటే 250 రూపీస్ ఉంటుంది. ఇది 250 రూపీస్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపీస్ అట్లే వస్తుంది అండి, మీరు పూర్తిగా ఉచితంగా రాసినట్టు. అయితే సిబిటి 1 మనకి ఏముందంటే మ్యాథమెటిక్స్ 30 మార్కులకు ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులకు ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 15 మార్కులకు ఉంటుంది, జనరల్ సైన్స్ 30 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ అన్నీ కలుపుకుంటే మనకు 100 మార్కులకు ఉంటుంది. అంటే మీరు గమనించండి, ఈ ఎంత మనకు 55 మార్కులు, ఇక్కడంతా మనకు 45 మార్కులు. అంటే దాదాపుగా మనకు 50%, మనకు 45% మనకి ఏముంది, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ మాత్రం ఉంది. జనరల్గా మనకు రైల్వేస్ అంటేనే సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు, లేదా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మనం ఫిజిక్స్ మీద ఫిజికల్ సైన్స్ మీద స్పెషల్గా సైన్స్ మీద కోర్సులు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్లో కూడా డైలీ క్లాస్ జరుగుతుంటాయి. మరి ఈ యొక్క స్పెషల్ కోర్స్ కావాల్సిన వాళ్ళకి అతి త్వరలో మీకు ఫీ ఎంత డీటెయిల్స్ అన్ని కూడా మన యాప్లో మీకు తెలియపరుస్తాను అనమాట. ఇచ్చే టైం ఎంతంటే మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. మరి అయితే సిబిటి 2 తీసుకుంటే ఒకసారి సిబిటి 2లో మనకు జనరల్ అవేర్నెస్ 30 మార్కులకు ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 20 మార్కులకు ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ 15 మార్కులకు ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ 30 మార్కులు, అంటే ఇక్కడికి ఎంత 50 మార్కులు. ఆ తర్వాత మనకు టెక్నికల్ అబిలిటీస్ ఎంత ఉందంటే 100 మార్కులు. అంటే మనకు సబ్జెక్టు ఇది ఏ టెక్నికల్ అబిలిటీ అనేది మీరు మన యొక్క ఏమైతే ఇస్తారు క్వాలిఫికేషన్, జేఈలో మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వచ్చిన తర్వాత డీటెయిల్ మనం చూద్దాం క్వాలిఫికేషన్ ఏమైనా అనేసి. అన్నీ కలిపి 150 మార్కులకు ఉంటుంది. టైం ఎంత అంటే 2 hours టైం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మనకు సిబిటి 1 అయినా సిబిటి 2 అయినా చూడండి, ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎన్ని మార్కులకు ఉంది, ఇక్కడ 20 మార్కులకు ఉంది. ఇక్కడ కూడా మనకు సైన్స్ ఎంత ఉంది, ఇక్కడ 30 ఉంది. అంటే మొత్తం మీద మనకు ఇక్కడ 25, అక్కడ 30, చాలా వెయిటేజ్ సైన్స్కి ఉంది. మీరు కొంచెం సైన్స్ మీద ఫోకస్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది ఆర్ఆర్బీ జేఈకి. అంటే సబ్జెక్ట్ తప్ప మిగతాదంతా కూడా ఇక్కడ మనం చెప్పిస్తాం అనమాట. ఇది ఎందుకంటే జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్టీపీసీ రాస్తారు, గ్రూప్ డి రాస్తారు కాబట్టి దీనికి ఫుల్ తర్ఫీదు అని ఇవ్వడం జరుగుతుంది అనమాట.
మీకు ఈ కోచింగ్ కావాల్సిన ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన 8688080808 మీరు కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని రావచ్చు. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు వేరు హాస్టల్ వసతి కూడా ఉంది. మరి ఈ యొక్క ఆర్ఆర్బీలో మనం జేజీకి, ఎన్టీపీసీకి, గ్రూప్ డీకి ఇస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు ఎవరైతే ఎన్టీపీ ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఆర్పీఎఫ్ అప్లై చేశారో వాళ్ళకి బ్యాచ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి రావచ్చు. మరి ఎస్ఎస్సిలో సీజీఎల్, ఎంటీఎస్ ఉంది. ఇక్కడ టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. దీనికి బ్యాచ్ జరుగుతుందన్నమాట. జీడీకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్ జీడీకి కూడా బ్యాచ్ అనేది ఒకటిదే స్టార్ట్ కాబోతూ ఉంది. వీళ్ళకు డే ఫస్ట్ నుంచే గ్రౌండ్ కూడా ఉంటుంది. స్పెషల్ క్లాస్ అంటే ఎస్ఎస్ జీడీకి సపరేట్ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క అవకాశం వినియోగించుకొని మీకు ఏ డౌట్స్ మనకు కాల్ చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టైం వేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే రైల్వే నుంచి భారీ సంఖ్యలో వేకెన్సీ వస్తున్నాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.